నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రామోజీరావు మృతి పట్ల ప్రముఖుల సంతాపం. రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. జీజీహెచ్కు వచ్చే రోగులకు పరిపూర్ణమైన ఆరోగ్య సేవలు అందించాలి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాలు. విజయవంతంగా ఆపరేషన్ కంబోడియా మరో 4 బాధితులను వెనక్కు తీసుకొచ్చినట్లు వెల్లడించిన విశాఖ సిపి రవిశంకర్. తిరుమల శ్రీవారి సేవలో సినీ నటుడు శివాజీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాడు పత్రికతో మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన చెరుకూరి రామోజీరావు ఇక లేరు. అక్షరమే ఆయుధంగా ఎలుగెత్తిన ఆ గొంతు శాశ్వతంగా మోగబోయింది. గుండె సంబంధిత సమస్యతో రామోజీరావు కన్నుమూశారు. రామోజీ మరణవార్త తెలియడంతో టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వర్తో కలిసి వెళ్లి రామోజీరావు పార్థిక దేహానికి నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను చంద్రబాబు భువనేశ్వరి దంపతులు పరామర్శించారు. తీవ్ర విషాదంలో ఉన్న రామోజీ కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఉన్న మౌలిక వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ రోగులకు పరిపూర్ణమైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో నిత్యం జరుగుతున్న కార్యకలాపాలు, వైద్యం కోసం వస్తున్న ప్రజలకు వివిధ విభాగాల వారీగా అందిస్తున్న వైద్య సేవలు వంటి అంశాలపై కలెక్టరేట్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి వివిధ విభాగాల అధిపతులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలించగా వారిలో 68 మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు విశాఖ సిపి రవిశంకర్ తెలిపారు. ఈ వ్యవహారంలో 21 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశామన్నారు. భారతీయుల లక్ష్యంగా ఏపీ వాసులతో సైబర్ క్రైమ్లు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 90 మందిని కాంబోడియా నుంచి తీసుకురావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. స్టార్టింగ్లో ఐడెంటిఫై చేసిన 158 మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీం ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద 68 పీపుల్ 68 మంది మన రిటర్న్ వచ్చేసారు. తర్వాత ఇంకా 90 పీపుల్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ కంబోడియా. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అక్కడ ఉన్న అంబాసిడర్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు. దానివల్ల అయింది. ఈ రోజు మన సమక్షంలో
అక్కడి నుంచి లేటెస్ట్గా వచ్చిన 4 ఉన్నారు. దాంట్లో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ అనుభవించిన విషయాలన్నీ కూడా చెప్తారు. ఇప్పుడు దాకా వచ్చిన 68 మందిలో 25 ఫెలోస్ ఆర్ ఫ్రమ్ 25 మంది మన వైజాగ్ చెందిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా మా అనాలిసిస్లో, మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా 21 మంది ఏజెంట్లు ఉన్నారండి. ఇతర స్టేట్స్లో, డిఫరెంట్ స్టేట్స్ అన్ని కూడా కలుపుకొని చూస్తే 21 మంది ఏజెంట్స్ ఉన్నారు. దాంట్లో 11 ఏజెంట్స్ మనం ఇప్పుడు దాకా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక లేడీ కూడా ఉంది. సో ఈ విధంగా చూస్తే 12 మంది ఏజెంట్స్ని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 21 మంది ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కన్సర్న్ స్టేట్స్తో కలిసి ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. ఈ మొత్తం స్కామ్లో సిమ్ సప్లయర్స్, మన సిమ్ కార్డ్, ఎందుకంటే వాట్సాప్ నుంచి మళ్ళీ టెలిగ్రామ్కు మారుతున్నప్పుడు మన ఇండియన్ సిమ్స్ వాడితే అక్కడ ఎవరిని అయితే ప్రలోభం పెట్టి మనం వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నమ్మి వచ్చేస్తారని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి చాలా మంది మన ఇండియన్ సిమ్స్ ని కూడా అక్కడ సప్లై చేస్తున్నారు. సిమ్ సప్లయర్స్ అది ఒక పెద్ద ర్యాకెట్. దీంట్లో భాగంగానే ఆ సిమ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఇప్పుడు 3 ఐడెంటిఫై చేసినాము. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. బ్యాంక్ అకౌంట్ సప్లయర్స్ కూడా ఉన్నారు. మన దగ్గర బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఫర్మ్ పేరు మీద, కంపెనీస్ పేరు మీద, ఫర్మ్ పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్ దాంట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రాజుల సుధాకర్ మా ఇంటి దగ్గరే ఉంటాడు. నేను చిన్నప్పటి నుంచి తను నాకు తెలుసు. అన్న అన్న అని పిలుస్తూ ఉండేదాన్ని. నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగాలేదని చాలాసార్లు సజెస్ట్ చేశాడు. సో తను కొంచెం ఫోర్స్ చేయడం వల్ల నేను వెళ్ళాను. మార్చి 25 నైట్ 12కి ఫ్లైట్ అనమాట. అక్కడి నుంచి కోలాలంపూర్ వరకు వెళ్ళాను. అక్కడి నుంచి హోచిమన్ సిటీ నైట్ స్టే చేసాము. స్టే చేసిన తర్వాత అక్కడి నుంచి కంబోడియా ఆఫీస్ వరకు మళ్ళీ 6 అవర్స్, 2 days పట్టింది మాకు. ఆఫీస్కి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఫస్ట్ నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్క్ ఏంటి అని అడిగితే, ఇట్లా లోన్స్ తీసుకొని ఉంటాం కదా, కాల్స్ చేయాలి, మీరు కాల్స్ చేసి వాళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేయాలి అమౌంట్ అనేసి చెప్పాడు. మనం నీడ్ ఉన్నప్పుడే వెళ్ళాలి, లేడీ కాలర్స్, టెలికాలర్స్ కావాలనేసి చెప్తే నేను ఇంట్రెస్ట్ చూపించి అప్పు చేసి మరి తనకి 2 lakhs హ్యాండ్ క్యాష్ ఇచ్చాను. వీసాకి, పాస్పోర్ట్కి 1,30,000 ఇచ్చాను. తీసుకొని వెళ్ళాము. కంబోడియా బార్డర్ లో $500 పే చేసాము. ఆఫీస్ లో తీసుకెళ్ళాను. నన్ను ఇంటర్వ్యూలో వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామన్నారు కానీ ఏం ట్రైనింగ్ ఇస్తారు అనేది ఏం చెప్పలేదు. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయ్యాము. ఒక సిస్టమ్ ఇచ్చి మనకు క్యారెక్టర్ ఇస్తారనమాట. ఇన్స్టాగ్రామ్ లో ఒక సెల్ఫీ పిక్స్ లాగా ఒక మంచి ఫేర్ గా ఉండే అమ్మాయి క్యారెక్టర్ ఇస్తుంది. అది మనం వర్క్ చేసే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రిఫర్ చేయాల్సింది ఫిమేల్ క్యారెక్టరే. ఆ ఫిమేల్ క్యారెక్టర్ తీసుకొని సెల్ఫీ పిక్స్ అన్ని మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు. డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా మన ప్రొఫైల్ పిక్ దాంట్లో సెండ్ చేస్తే ఆటోమేటిక్ గా పెద్ద వాళ్ళ నుంచి మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇలా టెలిగ్రామ్ లో చాట్ చేస్తూ ఉండాలి. అది ఏ చాట్ అయినా అని చెప్పలేను. ఇంకా సెక్సువల్ అయినా సరే, ఫ్రెండ్లీ చాట్ అయినా సరే, ఏదైనా చేయాల్సిందే. చెయ్యకపోతే ఫైన్ వేస్తారు. సిస్టమ్స్ చెక్ చేస్తారు. అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటారు, గూగుల్ ట్రాన్స్లేటర్ లాగా ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఉంటారు. వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు, కంబోడియా లాంగ్వేజ్, ఇంగ్లీష్ రాదు కంబోడియా వాళ్ళకి. చెక్ చేసినప్పుడు ఇంక ఫైన్ వేస్తారు, శాలరీస్ కట్ చేస్తారు, రూమ్ లో వాటర్ ఉంచరు, ఫుడ్ సరిగ్గా పెట్టరు. ఒకవేళ ఒక 5 minutes లేడీస్ ప్రాబ్లం వల్ల రూమ్ లో లేట్ అయినా గానీ ఆపేస్తారు బయట. నాకు 10 hours అని చెప్పాడు. నైట్ 12 వరకు చేయాలి. కస్టమర్స్ దగ్గర నుంచి రీఛార్జ్ అంటే అమౌంట్ వేయించుకోకపోతే ఓటీస్ వస్తాయి. నైట్ 2 వరకు 3 వరకు చేయాలి. మన వల్ల వాళ్ళకి ఏమీ బెనిఫిట్ లేదు కాబట్టి ఎక్స్ట్రా ఓటీస్ చేయించేవాళ్ళు. నేనైతే 2 months చేశాను. నేను ఏ వర్క్ చేయలేదు. నాకు నచ్చక నేను చాలా ఫేస్ చేశాను. ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ఇటు బయట వాళ్ళకి చెప్పలేక చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను. ఫైనల్గా నాకు బ్లడ్ వామిటింగ్ అయింది. ఆ రిపోర్ట్స్ తీసుకొని యాక్చువల్గా అది చూసినా పంపించలేదు వాళ్ళు నన్ను. ఇంక ఈ రిపోర్ట్స్ పట్టుకొని వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దామని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలేదు. మా పేరెంట్స్కి చెప్పి గొడవ చేశాను. నేను బయటకు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి గొడవ చేస్తే 2 days వరకు నన్ను రూమ్లో ఉంచి ఫుడ్ పెట్టలేదు నాకు. తర్వాత ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలీదు. నెక్స్ట్ డే నైట్ 12కి నేను ఆఫీస్ దగ్గరికి, బాస్ దగ్గరికి వెళ్తే నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేసి, శాలరీ అయితే ఇవ్వను, నువ్వు ఎట్లా వెళ్తావో వెళ్ళిపో అని చెప్పేశారు. నా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఫ్లైట్ టికెట్ వేయించుకొని ఒక్కదాన్నే ఫీవర్తో వచ్చాను. ఎలక్షన్ నైట్ దిగాను నేను.
తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్లో 3 days ట్రీట్మెంట్ తీసుకున్నాను. అసలు నేను బతుకుతానని అనుకోలేదు. సార్ది స్క్రోల్ అయింది May 16th నేను హాస్పిటల్లో ఉంటే జస్ట్ ఫోన్ అట్లా చూస్తుంటే భవానీ ప్రసాద్ రావు సార్ నంబర్ స్క్రోల్ అయింది. కొంచెం నాకు డేర్ వచ్చిందనమాట. నాలాగే ఇంకొక అమ్మాయి ఇలా అవ్వకూడదు, ఇలాంటి వర్క్ చేయకూడదు. అసలు ఇట్లా ఎవరో ఏదో చెప్తే మనం ఒక వేరే చేపకి వెళ్ళి ఇట్లా మన ఇండియా వాళ్ళని మోసం చేయటం అది కరెక్ట్ కాదు. నేనైతే అదే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవ్వరు దయచేసి అన్న చెల్లి అన్న ఎవరైనా కానీ వెళ్ళి ఇట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న మాట అయితే కరెక్ట్ కాదు, వెళ్ళొద్దు ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. అసలు చాలా ఫేస్ చేసిన అన్నీ అయితే చెప్పలేను నేను. ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. నాలాగా ఎవరు అవ్వకూడదని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో స్వర్ణయుగం మొదలైందన్నారు. చంద్రబాబు పవన్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు. స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. వేస్ట్ మాటలు వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఈ 2 స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు. సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు. ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. అవసరమా? ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అంతా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైంది. ఇది చూసుకోండి. స్వామి నిర్ణయం ఇది. స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలు పెద్ద బాధ్యతలను తనకు అప్పగించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అహర్నిశలు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో కార్యకర్తలు, నాయకులు పంతం నానాజీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా తిమ్మాపురం గ్రామం నుండి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాదరపు తాతాజీ యూత్ సభ్యులు భారీ బైక్ ర్యాలీ చేపట్టి నానాజీని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.